మనం చూస్తూ ఉంటాం బొంబాయిలో గూండాగిరి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కిడ్నాపింగు, తర్వాత వాళ్ళు నువ్వు అది చేస్తే కానీ చేయను అని చెప్పేసి దబాయించే రౌడీ మోకలు ఒక సమూహంగా ఉంటారు. మరి అలాంటి చేష్టలు చేస్తున్న అమెరికాని ఏమనాలి? వెనుజులాలో ప్రధానమంత్రిని, అతని యొక్క భార్యని, ఇద్దరిని కూడా ఆ దేశం నుంచి దేశం మీద దాడి చేసి తీసుకెళ్ళిపోయారు. ఇదివరకు పూర్వం రాజుల కాలంలో ఒక బలవంతమైన రాజ్యం వచ్చి చిన్న దేశం మీద పడి ఆ రాజ్యంలో ఉన్న రాజుని బందీ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ రాణిని వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇది దౌర్భాగ్యపు కాలం. మరి అదేవిధంగా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కూడా అలాగే చేస్తూ ఉంటే మరి ఏమనాలి? మరి ఈ సమయంలో అమెరికా విధానాన్ని ప్రపంచం యావత్తు కూడా ఖండించాలి. మీకు కావాల్సింది చేసుకోవచ్చు కానీ, రాజకీయంగా కానీ లేకుంటే ఏమైనా చేసుకోవచ్చు కానీ, ఇలాగా ఆ ఒక దేశానికి నాయకుడిని, ఆయన భార్యని ఎత్తుకుపోవటం అనేది చాలా దుర్మార్గమైన చేష్ట. అది ఆ దేశపు వాళ్ళకి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు. మేము డెమోక్రసీ అని చెప్పుకుంటారు పైకి, కానీ వాస్తవంగా ఏంటంటే డెమోక్రసీ స్పెల్లింగ్ కూడా వాళ్ళకి రాదు. తెలిసిన వాళ్ళైతే ఇలాగా ఒక దేశం మీదకి దాడి చేసి వారి యొక్క దేశాధినేతని, వారి భార్యని ఎత్తుకుపోతారా? వాస్తవంగా అమెరికా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ ట్రాఫిక్ చేస్తున్నారని. అమెరికా ఈ డ్రగ్ ట్రాఫిక్ అనేది ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ దేశం మీద ఇష్టం ఉండదో ఆ దేశం మీద ఒక 1 year నుంచి ముందుగానే వాళ్ళు డ్రగ్ ట్రాఫిక్ చేస్తున్నారో అని గోల చేస్తూ ఉంటారు. అందులో అమెరికా అనుకూలమైన మ్యాగజైన్స్ చాలా ఉంటాయి. అంతవరకు ఎందుకు, వాళ్ళ దేశంలోనే కొంతమంది జర్నలిస్ట్ని, పేపర్ని కొనేస్తారు. వాళ్ళే ఊత కొడుతూ ఉంటారు. మన దేశం నుంచి అమెరికా వెళ్ళి పాపం అమెరికా యువత మొత్తం కూడా మత్తులో తూగుతున్నారు, అది ఇది అని. వీళ్ళకి కావాల్సిన వారి స్వప్రయోజనం తప్పించి దేశ ప్రయోజనాలు ఆశించే వాళ్ళు ఎవరు కూడా అలా చేయరు. కానీ కర్మకాలి అలా చేస్తారు జర్నలిజంలో కూడా. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రపంచం యావత్తు ఖండించి అమెరికాని మనం బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. మన ఎక్స్పోర్ట్స్ ఏవి కూడా అమెరికాకి పంపించకుండా ఉంటే, ఎందుకంటే అక్కడ తయారయ్యేవి అన్నీ కూడా ఏమీ లేవు. అక్కడ ఉత్తినే వాళ్ళు ఫైనాన్షియల్ లావాదేవీలు, అది కూడా మన బంగారం వెండి పెట్టుకొని వాళ్ళ డాలర్ని ఒక స్థాయిలో నిలబెట్టి దాన్ని బట్టి వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. కానీ వాళ్ళకి అసలు ఏమీ లేదు, పైన పటారం లోన లొటారం. మరి ఇప్పటికైనా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉండి అమెరికా విధానం ఖండించి ఇలాంటి దాడులు చేయకుండా చూడాలని చెప్పి ప్రజలంతా ఆశిస్తున్నారు. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. See you, bye.